నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. రణ్చోడ్ అనే పేరు కృష్ణునికి ఎవరు పెట్టారు? రణ్చోడ్ అని కృష్ణుని ఎందుకు అంటుంటారు? లైక్ ఇప్పుడు మహాభారతంలో యుద్ధం జరిగే సమయంలో కృష్ణుడు పారిపోయాడు కనుక కృష్ణుడికి రణ్చోడ్ అని పేరు వచ్చిందని చాలా మంది అంటుంటారు. అసలు పారిపోవాల్సినంత అవసరం కృష్ణుడికి ఏమొచ్చింది? ఈ రణ్చోడ్ అనే పేరు వెనకాల ఉన్న హిస్టరీ ఏంటో ఈరోజు మనం జయసింహాన్ని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. అసలు ఈ రణ్చోడ్ అనే పేరు కృష్ణుడికి ఎలా వచ్చింది? ఇప్పుడు హిందీలో ఆరు ఉత్తరాది భాషల్లో రణ్చోడ్, రన్ అంటే రణం, యుద్ధం, చోడ్ అంటే వదిలి వెళ్ళిపోవడం, రణ్చోడ్ అంటే యుద్ధాన్ని విడిచి పారిపోయాడు అని అర్థం అనమాట. రణ్చోడ్ అని యాక్చువల్గా ఉత్తరాది భక్తులు కూడా అంటారు, కానీ మనం ఇది భారత కాలంలో కురుక్షేత్ర యుద్ధం కాదు. కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు అసలు యుద్ధం చేయలేదు, కేవలం సారథి మాత్రమే. ఇది భాగవతంలో వచ్చే యుద్ధం అన్నమాట. భాగవతంలో శ్రీకృష్ణుడు ఒక యుద్ధం నుంచి పారిపోవాల్సి వచ్చింది. ఎందుకు పారిపోవాల్సి వచ్చింది అంటే అది కృష్ణుడి లీల. నిజానికి ఆయన పారిపోలేదు, పారిపోయినట్టుగా నటించి ఈ మొత్తం కథని చాలా ఆసక్తికరంగా నడిపిస్తాడు. దానికి తెలంగాణలో ఉన్న ఒక నదికి కూడా సంబంధం ఉంది. కృష్ణుడు అట్లా పారిపోవడానికి మన దగ్గర ఉన్న ఒక నదికి కూడా సంబంధం ఉంది. అయితే అదేంటో తెలుసుకునే ముందు అసలు ఫస్ట్ కథ ఏంటో తెలుసుకుందాం. మనకు ఒక నిమిషం అన్న, తెలుసుకునే ముందు ఫస్ట్ మన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, ఎందుకంటే స్టోరీ బాగా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని చెప్తూ ఉంటాం. సో మధ్యలో ఆపినందుకు సరే అన్న, కంటిన్యూ. సో ఇప్పుడు కృష్ణుడు కంసుడిని చంపేశాడనే విషయం మనకు తెలుసు. కృష్ణుడికి కంసుడు ఎవరు? మేనమామ. అయితే కంసుడికి ఇద్దరు భార్యలు ఉండేవాడు. వాళ్ళిద్దరూ ఒకరి కూతురులే అనమాట. వాళ్ళిద్దరు తండ్రి ఒకరే. ఆయన ఎవరు అంటే జరాసంధుడు. కృష్ణుడికి కంసుడు మేనమామ అయితే కంసుడికి పిల్లనిచ్చిన మామ జరాసంధుడు. ఈ జరాసంధుడిది మగధ సామ్రాజ్యం, అంటే ఇప్పుడున్న బీహార్, పాట్నా ఆ ప్రాంతాలన్నీ మగధ అంటాం మనం. ఈ సామ్రాజ్యం, మగధ సామ్రాజ్యం చాలా శక్తివంతమైంది అప్పటి నుంచి కూడా. మథుర అనేది కృష్ణుడు కంసుడిని చంపిన తర్వాత ఎక్కడైతే ఉన్నాడో, కృష్ణుడు రాజు అవ్వలేదు ఎప్పుడు. కంసుడిని చంపినాక కంసుడి తండ్రినే, పెద్ద ఆయనని అంతకాలం జైల్లో ఉంచుతాడు కంసుడు. తండ్రిని జైల్లో వేసి తను రాజు అవుతాడు అనమాట. సో ఆయనను మళ్ళీ బయటికి తీసుకొచ్చి కంసుడు తండ్రికే రాజ్యం ఇచ్చాడు. కృష్ణుడు ఏ రోజు కూడా రాజ్యపాలన చేయలేదన్నమాట. రాముడు ఏమో రాజ్యపాలన చేసి యజ్ఞాలు హోమాలు అన్ని చేసిండు కదా, కృష్ణుడు అట్లా చేయలేదు. కృష్ణుడు ఏం చేశాడంటే కంసుడి తండ్రిని రాజుని చేసి తను మాత్రం మథుర రాజ్యాన్ని కాపాడే బాధ్యత తీసుకున్నాడు. కృష్ణుడు బలరాముడు ఇద్దరు. కానీ కంసుడిని చంపేశారనే కోపంతో, ద్వేషం, పగతో కృష్ణ బలరాముల మీదికి, మథుర మీదికి జరాసంధుడు ఎప్పుడు చూడు పెద్ద సైన్యంతో వచ్చేవాడు అనమాట. అట్లా 17 సార్లు రావడం జరిగింది. 17 సార్లు కూడా కృష్ణ బలరాములు కంసుడిని ఓడించి, జరాసంధుడిని ఓడించి, సైన్యాన్ని ఓడించి పంపించేవాడు. కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా సరే ఇతను మళ్ళీ వస్తున్నాడు. ఈ 18వ సారి వచ్చినప్పుడు ఏం చేసిండంటే తనకు సహాయంగా కాలయవనుడు అనేవాడిని కూడా తెచ్చుకున్నాడు. ఈ పేరు వినగానే మనకు బాహుబలి సినిమా గుర్తొస్తుంది, కాలకేయులు అనే పదం గుర్తొస్తుంది కదా. ఈ కాలయవనుడి సైన్యాన్ని కాలకేయులనే చెప్పింది భాగవతం. బహుశా రాజమౌళి కానీ లేదంటే వాళ్ళ ఫాదర్ కానీ ఈ కాలకేయులు, కాలయవనుడు ఈ పదాలన్నిటిని భాగవతం నుంచి తీసుకొని ఉండవచ్చు. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే స్టోరీలో ఈ 18వ సారి జరాసంధుడు కాలయవనుడితో కలిసి యవన రాజ్యం అనమాట. యవన రాజ్యం అంటే ఇప్పుడున్న గ్రీకు కావచ్చు, లేకపోతే ఆ చుట్టుపక్కల ప్రాంతాలు అనమాట. ఎగ్జాక్ట్లీ గ్రీక్ అని కాదు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు. అక్కడి నుంచి వచ్చిన విదేశీ, అంటే సనాతన ధర్మాన్ని పాటించని మ్లేచ్ఛరాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అనమాట. ఈ కాలయవనుడు చాలా మంది సైన్యాన్ని తీసుకొని రావడం వల్ల కృష్ణుడు ఈసారి వీటిని తెలివిగా ఎదుర్కోవాలని చెప్పేసి ఏం చేశాడంటే ఆ కాలయవనుడికి కనిపించే విధంగా కృష్ణుడు బలరాముడు ఇద్దరు తమ ఆయుధాలు వదిలేసి యుద్ధభూమి నుంచి వెళ్ళిపోవడం మొదలుపెట్టింది అనమాట. వాళ్ళు అట్లా వెళ్ళిపోతుంటే ఈ కాలయవనుడు ఏమనుకున్నాడంటే అహంకారంతో తనని చూసి కృష్ణుడు భయపడి పారిపోతున్నాడు అనుకో. ఆగమని చెప్పి పిలిచాడు 2-3 సార్లు, ఆగలేదు. కృష్ణుడు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు. కృష్ణ పరమాత్మను పట్టుకోవడం ఎవరికి సాధ్యమో వీడు తెలియతొక్కగా ఆయన వెంబడి పరిగెత్తడం మొదలుపెట్టిండు అనమాట. సో అట్లా కాలయవనుడు కొంచెం దూరం పరిగెత్తిన తర్వాత ఏమైందంటే ఒక గుహలోకి వెళ్ళిపోయాడు కృష్ణుడు. చీకటి గుహలోకి వెళ్ళిపోయి కొంత పక్కకి వెళ్ళిపోయి చీకట్లో నిల్చున్నాడు. ఈ కాలయవనుడు కూడా లోపలికి వచ్చిన తర్వాత అక్కడ ఒక ఆయన పడుకొని కనిపించిండు. ఈ కాలయవనుడికి కనిపిస్తే ఆయన పోయి ఆ చీకట్లో పడుకొని ఉన్న వ్యక్తే కృష్ణుడు అనుకొని
అతన్ని కాలుతో తన్ని లేపడం జరిగింది అనమాట. ఆయన కళ్ళు తెరిచి చూసేసరికి ఈ కాలయవనుడు కాలిది బోడి అయిపోయాడు. ఆయన పడుకోనుండి ఆయనను లేపితే, ఆయన కళ్ళు తెరిస్తే ఎదురుకు ఎవరుంటారో వాళ్ళు పొగిడిదైపోతారని కృష్ణుడికి తెలుసు. అందుకని చెప్పి అట్లా చేశాడు అనమాట. అయితే ట్విస్ట్ ఏంటంటే, ఈ పడుకోనుండి లేచిన ఆయన ఎవరైతే ఉన్నారో కృష్ణుడి కంటే కూడా పొడుగున్నాడు. వచ్చిన కాలయవనుడి కంటే ఖచ్చితంగా పొడిగే ఉన్నాడు. కానీ అంటే దాదాపు ఒక 15-17 ఫీట్ పొడుగున్నాడు అనమాట. ఇంత పొడుగు ఉండడం ఏంటి అనేది చూసిన ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది కదా. నిజానికి ఆయన ఎవరంటే రాముడి కంటే ముందు సూర్యవంశంలో అంటే రాముడి వంశంలో పుట్టిన ఒకానొక రాజు. దశరథుడు, దిలీపుడు, రఘు మహారాజు ఎట్లనో అట్లా ఈ పడుకోనున్న ఆయన కూడా, ఆయన పేరేంటంటే ముచ్చుకుందుడు అనమాట. ఈ ముచ్చుకుంద మహారాజు కూడా రాముడి తాతల్లో ఒకరు. ఆయన ఏం చేశాడంటే దేవతలకు సపోర్ట్ గా రాక్షసులతో యుద్ధం చేశాడు చాలా సంవత్సరాలు. యుద్ధం చేసి అలసిపోతే బాగా అలసిపోయిన తర్వాత ఆయనని ఇంద్రుడు అడుగుతాడు, నీకేం వరం కావాలి, యుద్ధంలో మమ్మల్ని గెలిపించినావు కదా, రాక్షసుల్ని చంపడంలో మాకు సహాయం చేసినావు కదా, ఏం వరం కావాలి? నాకు మోక్షం కావాలి అంటాడు. మోక్షం అనేది నా చేతుల్లో ఉండేది కాదు, నేను ఇవ్వలేను, వీరేదైనా వరం కోరుకోమని చెప్తాడు అనమాట. అంటే నేను బాగా అలసిపోయినాను కదా, నాకు బాగా గాఢమైన నిద్ర కావాలి అని కోరుకుంటాడు. కోరుకుంటే అదే వరాన్ని ఇస్తాడు ఇంద్రుడు. అప్పుడు పడుకున్న ఆయన, రాముడి కంటే ముందే పడుకున్న ఆయన, రాముడు వచ్చి రావడము అంతా అయిపోయిన తర్వాత కృష్ణుడి కాలంలో దాకా పడుకొని ఉంటాడు. కృష్ణుడు వచ్చి ఆయనని కాలయవనుడు లేపేలాగా చేసి కాలయవనుడు అంతమయ్యేటట్టు చేస్తాడు అన్నమాట. తర్వాత ఈ ముచ్చుకుందుడికి మోక్షం ఇవ్వాలి కదా, అది కృష్ణుడు ఇస్తాడు. కృష్ణుడు మోక్షం ఇస్తాడు ఆయనకు. ఇచ్చిన తర్వాత ఆయన మహా విష్ణు భక్తుడు అనమాట. ఈ ముచ్చుకుందుడు పెద్ద విష్ణు భక్తుడు కాబట్టి ఆయనకు కృష్ణుడు ఇంకో వరం కూడా ఇస్తాడు. ఏంటంటే ఆయన పేరు మీద ఒక నది ఉంటుంది ఎప్పటికీ శాశ్వతంగా అని చెప్తాడు. అదే మన హైదరాబాద్ లో అనంతగిరిలో పుట్టి కృష్ణా నదిలో కలిసే ముచ్చుకుందా నది. ఈరోజు దాన్ని మనం మూసీ నది అంటున్నాము. యాక్చువల్గా అదే ముచ్చుకుందా నది అని చెప్తారు. అయితే ఈ ముచ్చుకుందుడు పడుకున్న గుహ మథురకు దగ్గరలో ఉందని ఇంకొక వర్షన్ కూడా ఉంది. కొందరు అనంతగిరి గుహల్లోనే జరిగింది అని చెప్తారు అనమాట. ఏదెట్లున్నా సరే మన మూసీ నదికి ముచ్చుకుందా అనే పేరు రావడానికి రాముడి తాతల్లో ఒకరైనా ముచ్చుకుందుడి కారణం అనమాట. ముచ్చుకుందుడి కారణం. అయితే కృష్ణుడికి ఎందుకు ఆ పేరు వచ్చింది రంచోడ్ అంటే, యుద్ధరంగాన్ని వదిలేసి పారిపోయాడు కాబట్టి. ఎందుకు పారిపోయాడు అంటే పారిపోయినట్టు నటించడం ద్వారా ఈ కాలయవనుని ఎక్కువ మంది జనాల ప్రాణ నష్టం లేకుండా కాపాడడం, అంటే ప్రాణ నష్టం లేకుండా ఈ కాలయవనుడు బెడద తప్పించుకున్నాడు అనమాట. ప్రజలకు తప్పించాడు కృష్ణుడు. తర్వాత మథుర నుంచి తన జనాలందరినీ ద్వారకకు మార్చి ఈ జరాసంధుడి బెడద లేకుండా కృష్ణుడు సముద్ర మధ్యంలో ద్వారకా నగరాన్ని కట్టాడు. ఇప్పుడు అదే మునిగిపోయిన తర్వాత ద్వాపర యుగంలో మునిగిపోతే మనకి ఈ మధ్యకాలంలో తవ్వకాల్లో దొరికింది. మన ప్రధానమంత్రి మోడీ అక్కడ వెళ్ళి ధ్యానం చేయడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు అది ద్వారకా అవునా కాదా అని ఇంకా సైంటిఫిక్ రీసెర్చ్ జరిగి ప్రూవ్ చేయాల్సింది. కానీ ప్రస్తుతం అయితే హిందువులందరూ సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళు అయితే ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు అనమాట. అదే ద్వారక అని చెప్పేసి. మనకి ఎందుకు ఆధారం అంటే భాగవతంలో ఇప్పుడు నేను చెప్పిన ముచ్చుకుందుడి కథ కానీ ద్వారక మునిగిపోవడం కానీ ఇవన్నీ జరిగినాయి. ఆ తర్వాత కృష్ణుడు నిర్యాణం చెందాడు. అప్పటి నుంచి కృష్ణ నిర్యాణం రోజు నుంచి కలియుగం స్టార్ట్ అయింది అంటారు అనమాట. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు 5125 సంవత్సరాల పైన ఇంకా కొంత జరుగుతూ ఉందన్నమాట. మనం ప్రతి ఉగాది రోజు కూడా చెప్పుకుంటాం కలియుగ శకంలో ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయినాయని మనం ప్రతిసారి చెప్పుకుంటాం అనమాట. సో అర్థమైంది కదా. ఇప్పుడు రంచోడ్ అనే పేరు కృష్ణుడికి అంటే ఒక రాజు, పరదేశీయ రాజు ఎవడైతే మ్లేచ్ఛ మన మతాన్ని కాకుండా మ్లేచ్ఛ మతాన్ని నమ్మే రాజు వచ్చి దండెత్తి వస్తే ఆయనను, అంటే ఆయన బెడద నుంచి ప్రజలను కాపాడడానికి వాళ్ళ సైడ్ కానీ మన సైడ్ కానీ యుద్ధంలో ఎవరు చనిపోకూడదని ఆ యుద్ధం నుంచి పారిపోయినట్టు నటించి ముచ్చుకుందుడు అనే ఆయన గుహలో పడుకొని ఉంటే ఆయనను ఈయన లేపే విధంగా కృష్ణుడు పన్నాగం పన్ని ఆయన చేత ఆయన లేస్తేనే ఆయన కళ్ళు అన్ని లక్షల సంవత్సరాలు పడుకొని నిద్రపోయిన ఆయన ఒక్కసారిగా లేస్తే ఆ కళ్ళల్లోంచి వచ్చే స్పార్క్ తో ఈ రాజు ఎవరైతే ఉన్నాడో ఆయన భస్మం అయిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ ముచ్చుకుందుడికి కృష్ణుడి వల్ల మోక్షం కలుగుతుంది అనమాట. సో ఈ రంచోడ్ అనే పేరుకి, ఈ ముచ్చుకుందుడికి అండ్ మూసీ నదికి, వీటన్నిటికీ ఇది లింక్. అండ్ ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం రిఫ్లెక్షన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే
అడగండి, దానికి మేము క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాం. జై హింద్. జై హింద్.